హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మసాలా కారం చేయబోతున్నామండి. చాలామందికి మసాలా కారం ఎలా చేసుకోవాలో తెలియక బయట కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ బయట కొనే కారంలో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు కదండి. మనం ఇంట్లో మనకి మనమే ఇలా మసాలా కారం చేసుకొని తింటే కూరలన్నీ మంచి టేస్ట్ ఉంటాయి అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని మేము ఈరోజు ఈ మసాలా కారం ఎలా చేయాలో చూపించబోతున్నాము. ఇక్కడ మేము 2 కేజీలు ఎండుమిర్చి తీసుకున్నామండి. చూడండి, ఎండుమిర్చిలో చాలా రకాలు ఉంటాయి. మనం కొంచెం కలర్గా ఉండి సన్నగా ఉండేవి తీసుకోవాలి. ఇవి గుంటూరు కారం మిర్చి అండి. గుంటూరు కారం మిర్చి అయితే బాగా ఘాటుగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం తక్కువ కారం వేసుకున్నా కూడా మనకు సరిపోతుంది. అంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది ఈ కారము. 2 కేజీలు తీసుకున్నాము. వీటి తొడాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. తొడాలు తీసే ముందు ఒక క్లాత్ తీసుకొని ఎండుమిరపకాయలన్నిటినీ తుడిచేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే ఇవి షాప్లో బయట పెట్టేసి ఉంచుతారు కదా, దీని మీద ఒక రకమైన సన్నని డస్ట్ అంతా పడి ఉంటుంది. సో ముందు మనము క్లాత్తో తుడిచి అప్పుడు ఇలా తొడాలు తీసి ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్లో పక్కా కొలతలతో మసాలా కారం చేసుకుంటే సంవత్సరం అయినా కూడా రంగు మారకుండా, టేస్టీగా, పాడవకుండా, బూజు రాకుండా చాలా బాగుంటుందండి. వెజ్, నాన్ వెజ్ ఇలా ఎలాంటి రెసిపీస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మిరపకాయలు చక్కగా ఎండినాయండి. ఇప్పుడు మసాలా కారం చేసుకోవడానికి అందులోకి కావలసిన దినుసుల్ని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో వేసి వేపుకోవాలి. కేజీకి 100 గ్రాములు ధనియాలు తీసుకుంటే చక్కగా సరిపోయిద్ది. మేము 2 కేజీల కారం చేస్తున్నాం కాబట్టి 200 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాము. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి, మాడకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి. దీని అరోమా అంతా బయటకు వచ్చి కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసుకుందాం. ఇదే కళాయిలో ఆవాలు వేసుకుంటున్నాము. సేమ్ కొలత అండి, కేజీకి 100 గ్రామ్స్, 2 కేజీలకి 200 గ్రామ్స్ వేసుకున్నాం. వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆవాలు చక్కగా వేగాయండి, చూడండి ఎలా చిటపట్లాడుతున్నాయో. సో ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసుకుందాము. ఇదే కళాయిలో జీలకర్ర వేసి వేపాలండి. జీలకర్ర కూడా సేమ్ క్వాంటిటీ 200 గ్రామ్స్ వేసుకున్నాము. ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. జీలకర్ర కరెక్ట్గా వేగింది, మంచి అరోమా వస్తుంది, అసలు భలే ఉందండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాము. ఇదే కళాయిలో మెంతులు వేసి చక్కగా వేగనివ్వాలండి. అయితే ఇక్కడ అన్నీ మనము 200 గ్రామ్స్ తీసుకున్నాం కదా, 2 కేజీలు అని చెప్పి కేజీకి 100 గ్రాములు తీసుకున్నాము. కానీ మెంతులు మాత్రం కేజీకి 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి కదా, అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 కేజీలు మిరపకాయలు తీసుకున్నాం కాబట్టి 100 గ్రాములు మెంతులు తీసుకున్నాం. 100 గ్రాములు అయితే సరిపోద్దండి, కేజీకి 50 గ్రాములు మాత్రమే వేసుకోవాలి మెంతులు. ఇవి ఇలా తిప్పుకుంటూ వేగనివ్వాలి. చక్కగా వేగాయి, చూడండి కలర్ చేంజ్ అయ్యి దీని అరోమా అంతా బయటకు వచ్చి అసలు భలే ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసుకుందాం. ఇదిగోండి, ఎండుమిరపకాయలు చక్కగా ఎండలో ఎండిన తర్వాత ఇలా గలగల్లాడాలి, అలా ఎండబెట్టుకోవాలి. చూడండి ఇలా తుంపగానే ఎలా తునుగుతున్నాయో, చక్కగా ఎండినవి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ దినుసులన్నీ ఇలా వేపుకొని పెట్టాం కదా, డ్రై రోస్ట్ చేసి, వాటన్నిటిని ఇందులో వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మిల్కి పంపించి కారం చేసుకుందాం. కారము మిల్కి పంపించి ఇలా కారం పట్టించుకున్న తర్వాత మేము క్యాన్ మూత కొంచెం పక్కకు పెట్టి ఉంచాలండి. సో అలా ఉంచడం వలన ఏంటంటే అది వేడిగా ఉంటుంది కదా, వేడిగా ఉన్నప్పుడు మనం మూత పెట్టామనుకోండి బూజు రావటం కానీ అట్లా ఏదో ఒకటి కలర్ చేంజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయండి. అందుకని కారం బాగా ఆరాలి. కొంచెం మూత పక్కకు తీసి పెట్టుకుంటే నైట్ అంతా మనకి మార్నింగ్ కల్లా చక్కగా ఆరుతుంది. ఇప్పుడు మేము ఇదంతా ఇలా ఒక బేసిన్లో వేసుకొని బాగా కలుపుకొని మనకి ఎంత కావాలో వాడుకోవడానికి కొంచెం ఒక టిన్లో తీసి పెట్టుకొని మిగతాదంతా
వేరే దానిలో వేసి పెట్టుకుంటామండి. మనం వాడుకునే దానిలో మేము కొంచెం వెల్లుల్లిని దంచి అందులో వేసి వాడుకుంటాము. ఇలా మొత్తం కారంలో వెల్లుల్లి దంచి వేయకూడదు, ఎందుకంటే వెల్లుల్లి వేస్తే మనకి ఇది ఎక్కువ రోజులకి నిల్వ పెట్టుకుంటాం కదా, అప్పుడు మనకి బూజు పట్టిద్దండి. బూజు రావడము, ఇంకా ఏదన్నా కారం తడి కావడము, కారం పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని మేము ఇందులో వెల్లుల్లి అయితే యాడ్ చేయలేదు. వాడుకోవడానికి తీసుకున్న దానిలోనే మేము వెల్లుల్లి యాడ్ చేసుకొని అది వాడుకుంటాము. ఇలా కారం పట్టించుకుంటే ఇది సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుందండి. ఇంకా కలర్ చేంజ్ అవ్వదు, ఆ ఘాటులో కానీ ఏ రకంగా చేంజ్ కూడా ఉండదు. మనం వెజ్లో వాడినా నాన్ వెజ్లో వాడినా మనం దినుసులన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నాం కదా, మంచి టేస్ట్ వస్తుందండి కూరకి. మనం వేసుకున్న దినుసుల్లో గసగసాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చండి. అవి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మేము ఈసారి గసగసాలు వేసుకోలేదు, కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయని. మీరు కావాలి అంటే ఒక 100 గ్రాములు కానీ అట్లా గసగసాలు కూడా వేసి కారం పట్టించుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి కలుపుకొని టిన్లో పెట్టుకుందాము. చూసారు కదండి, మసాలా కారం పక్కా కొలతలతో ఎలా చేసామో సంవత్సరం అంతా రంగు మారకుండా పురుగు పట్టకుండా నిల్వ ఉంచుకోవచ్చు. మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.